ఎన్డీఏ కూటమి పదవి బాధ్యతలు చేపట్టే నాటికి స్కూల్ పిల్లలకి విద్యా కానుక పేరిట జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో బ్యాగులు, బెల్టులు ఇటువంటివన్నీ ఇవ్వడం జరిగింది. వాటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఉన్నాయి. ఉన్నా సరే అప్పుడే ఆల్రెడీ కొత్తగా ప్రభుత్వం జూన్లో అకాడమిక్ ఇయర్ బిగిన్ కాబోతున్నప్పుడు ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టింది. అంటే జూన్ 13 నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతాయి. జూన్ 12న ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టింది. సో స్కూళ్ళు ఓపెన్ అయ్యి అవగానే కొత్తగా స్కూలు బిగిన్ అవుతుంది కాబట్టి బ్యాగులు, యూనిఫామ్స్, షూసు, బెల్టు ఇటువంటివి ఇచ్చేస్తారు. అప్పటికప్పుడు మళ్ళీ అన్ని 100 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసినవి వాటిని ఆ ముద్రలు జరిపేయడం కోసం చెప్పని కాలయాపన చేయటం ఎందుకని చెప్పని ఆ సంవత్సరం వాటిని యాజ్ యూజువల్గా పంపిణీ చేశారు. అంటే అక్కడ అవసరం రీత్యా అనుకున్నప్పుడు. కానీ ఇక్కడ 22 నెలలు నడుస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టగానే పంపిణీ చేసినవి కాదు. ప్రభుత్వం రాజముద్రతోటి పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలి అనే పాలసీ డెసిషన్ తీసుకొని దాన్ని అమలు కూడా చేసిన తర్వాత క్యూఆర్ కోడ్తో సహా కొత్త పాస్ పుస్తకాలు ప్రింట్ చేయించి మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే నీ పొలం దగ్గరికి నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు గూగుల్ మ్యాప్లతో. ఆ విధమైన సాంకేతికతతో ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకొని దాన్ని అమలు కూడా చేసేస్తుంది. రేపు రాబోయే మార్చి నాటికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిసెంబర్ నాటికి 2026 డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు చేతిలో ఈ పాస్బుక్లు ఉంటాయని చెప్పని ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకుంది. అవి తీసుకున్న సంగతి కూడా అవగాహన ఉండి కూడా అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ఈ టిట్కో ఇళ్ళు పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వాలి అనుకునేటప్పుడు పూర్తి చేయడం అంటే ఏంటి? ఆ రోడ్ ఫార్మేషన్స్, వాళ్ళకి సివిక్ కమ్యూనిటీసు, రోడ్ యాక్సెస్, తర్వాత డ్రైనేజీ, వాటరు, కనెక్టివిటీ, ఆ బిల్డింగులు పెయింట్లు ఇవన్నీ పూర్తి చేయటం కదా. వీటితో పాటుగానే ఇది కూడా దాంట్లో అంతర్భాగంగానే పరిగణించాలి. వాళ్ళకి యాజమాన్య హక్కులు ఇస్తున్నప్పుడు ఏమి ఇస్తున్నావు నువ్వు? అది ఆలోచన చేయకుండా ఎలా ఉంటారు? అంటే కనీస మాత్రం ప్రభుత్వాధికారులు బేసిక్ వాళ్ళ విధుల గురించి కూడా ఇంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం, ఆ కన్సర్న్ ఎవరెవరైతే అక్కడ ఉన్నారో దాన్ని నిర్ణయం తీసుకొని అమలు చేసిన అధికారులని మొత్తాన్ని వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి.